పాడాలి. ఇంతకన్నా ముందు మనం ఏ పాఠం నేర్చుకున్నాం? తబలా అనే దాని గురించి పాఠం నేర్చుకున్నాం. మళ్ళీ తర్వాత కంజర అనే దాని గురించి నేర్చుకున్నాం. తర్వాత మూడవది ఆట అనే పాఠం ద్వారా మనం పాఠం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టము తమ్ముడా, ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టము తమ్ముడా, గురిపెట్టి కొట్టేటి గోటీల ఆటనా, గురిపెట్టి కొట్టేటి గోటీల ఆటనా, గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటనా, గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటనా, పెంకాసు వేసేటి తొక్కుడు బిల్లాటనా, ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టము తమ్ముడా, ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టము తమ్ముడా, గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటనా, గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటనా, కట్టెతో కొట్టేటి చిర్రగొనే ఆటనా, కట్టెతో కొట్టేటి చిర్రగొనే ఆటనా, చేతులతో చప్పట్ల చెమ్మ చెక్క ఆటనా, చేతులతో చప్పట్ల చెమ్మ చెక్క ఆటనా, ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టము తమ్ముడా, అన్ని ఆటలు ఇష్టమే అక్క, అన్నాటలు ఆడుదాము తమ్మి. ఎట్లా అంటే పాట బాగుందా? బాగుందా? యా, క్లియర్ గా వినబడిందా పాట? అందరికి క్లియర్ గా వినబడ్డదా? చెప్పండి, చాట్ బాక్స్ లో చెప్పండి, అదర్వైజ్ చాట్ బాక్స్ లో చెప్పండి. ఎస్ సార్, ఓకే సార్, ఇలా యువర్ స్క్రీన్ ఈజ్ నాట్ క్లియర్. యా, ఓకే, నెట్వర్క్ ప్రాబ్లం, well that is network problem. Okay, thank you. ఓకే సార్, ఎస్ సార్, ఓకే సార్, దట్స్ గుడ్. యా, ఇంకొకసారి పాడతాను చూడండి. దట్స్ వే ఆఫ్ సింగింగ్ ఎలా ఉంటుంది, ఎలా పాడాలి అనేది మీరు చూడాలి, అబ్జర్వ్ చేయాలి. సార్ ఎలా పాడుతుండు, నేను ఎలా పాడాలి, మళ్ళీ తర్వాత సార్ ఎక్కడ వాయిస్ ని స్లో చేస్తుండు, సార్ ఎక్కడ వాయిస్ ని గట్టిగా చేస్తుండు, ఆ లిరిక్స్ ఏంది ఇంతకి అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇంకో విషయం, నేను ఎక్కడెక్కడ ఏ పదాలు పలుకుతున్నా, పదాలు ఎలాంటి పదాలు పలుకుతున్నా, గురిపెట్టి కొట్టేటి గోటీల ఆటనా, గురిపెట్టి కొట్టేటి గోటీల ఆటనా. అబ్బా, ఈ ఆట మనం ఆడినాం ఎప్పుడన్నా? ఇలా థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటనా, ఇట్లా అది గుర్తు చేసుకోవాలి. ఈ గవ్వలతో ఆడేది ఎప్పుడన్నా ఆడినా, ఇది ఎంతకి ఎట్లుంటది, ఈ గేమ్ ఎట్లుంటది అది ఎక్స్పెక్ట్ చేసుకోవాలా మీ సెల్ఫ్ మీరు. ఓకే, యా, శ్రీహిత్ గౌడ్, మ్యూట్ యువర్ సెల్ఫ్. శ్రీహిత్ గౌడ్, మ్యూట్ యువర్ సెల్ఫ్. యా, డన్, వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఇంకోసారి జాగ్రత్తగా వినండి అందరూ. సరే, ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టము తమ్ముడా, గురిపెట్టి కొట్టేటి గోటీలాటనా, గురిపెట్టి కొట్టేటి గోటీలాటనా, గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటనా, గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటనా, పెంకాసు వేసేటి తొక్కుడు బిల్లాటనా, పెంకాసు వేసేటి తొక్కుడు బిల్లనా, తొక్కుడు బిల్లనా, పెంకాసు వేసేటి తొక్కుడు బిల్ల, ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టము తమ్ముడా, గుండ్రంగా తిరిగేటి బొంగరం
ఆటనా గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటనా కట్టెతో కొట్టేటి చిర్రగొనే ఆటనా కట్టెతో కొట్టేటి చిర్రగొనే ఆటనా చేతులతో మన చేతులతో చప్పట్ల చెమ్మ చెక్క ఆటనా చేతులతో చప్పట్ల చెమ్మ చెక్క ఆటనా ఈ ఆట నీకిష్టమే చెల్లెలా ఏ ఆట నీకిష్టము తమ్ముడా ఇక తర్వాత అందరం కలిసి ఏమంటాం అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క అన్ని ఆడుకుందాం ఓ తమ్మి అంటే ఒకే గేమ్ కాదు ప్రతి గేమ్ ఆడుకుందాం అన్ని అంటే ఒక్కో గేమ్ కు ఒక్కో ఆటకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది నాన్న ఒక్కో ఆటకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఒక్కొక్క ఆట వల్ల మనం ఒక్కొక్క తీరైనటువంటి స్కిల్స్ అంటే నైపుణ్యాలు మనం నేర్చుకుంటాం సో ప్రతి ఆట పైన అవగాహన ఉండాలి అంటే సార్ నాకు ఒకటే తెలుసు నాకు ఐ నో కబడ్డీ ఐ నో ఖోఖో ఐ నో త్రోబాల్ ఐ నో స్కిప్పింగ్ మీరు ఇట్లా చెప్తా ఉంటారు కానీ అఫ్ కోర్స్ మీకు ఒక్క ఆట అంటే ఇష్టం బట్ అన్ని ఆటల గురించి తెలిసి ఉండాలి అవునా ఓకే 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 జస్ట్ మ్యూట్ యువర్ సెల్ఫ్ జస్ట్ మ్యూట్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ యువర్ నేమ్ అమ్మా నీ పేరు చెప్పు మొహద్ బకర్ షుయాన్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ యువర్ నేమ్ నీ పేరు చెప్పమ్మా My name is Madhya. Madhya, yeah. Okay, okay. ఇప్పుడు చూడండి అంటే అన్ని ఆటల పైన మ్యూట్ యువర్ సెల్ఫ్ అమ్మా మ్యూట్ యువర్ సెల్ఫ్ మధ్య మ్యూట్ యువర్ సెల్ఫ్ అన్ని ఆటల పైన తెలిసి ఉండాలి అన్ని ఆటల గురించి తెలిసి ఉండాలి బట్ ఏదైనా ఒక ఆట పైన ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అర్థమైంది అంటే స్కిల్స్ ఈ ఆట అంటే ఇట్లుంటది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనం ఒక ఇందులో మీరు ఏం చేయాలంటే ఎన్ని ఆటలు ఉన్నాయి ఆట అనే స్పెల్లింగ్ ఇక్కడ చూడండి ఆన్ స్క్రీన్ పైన చూడండి ఆట ఉంది కదా అలాంటి ఆటలు ఎన్ని ఉన్నాయో చాట్ బాక్స్ లో రాయండి ఒకసారి లెక్క పెట్టి మొత్తం ఈ ఓవరాల్ గా టాపిక్ లో అలాంటి ఆటలు ఎన్ని ఉన్నాయి ఆట అనే పదాలు మొత్తం ఎన్ని ఉన్నాయో ఒకసారి చెప్పండి చాట్ బాక్స్ లో రాయండి అందరూ నేను లెక్క పెడుతున్నా 1 2 3 4 5 5 6 చెప్పండి చాట్ బాక్స్ లో పెట్టండి చాట్ బాక్స్ లో ఐ విల్ చెక్ ఇన్ చాట్ బాక్స్ 11 సీద్ గౌడ్ 11 చెప్పిండు ఇంకా మిగతా వాళ్ళు 11 ఆర్ఎన్ గౌడ్ ఆల్సో 11 చెప్పిండు ఇక్కడ చెప్పద్దు చాట్ బాక్స్ లో చెప్పండి ఒకసారి నేను ఇంకోసారి లెక్క పెడుతున్నా జస్ట్ కౌంట్ ప్రాపర్లీ 1 2 3 4 5 6 7 8 9 10 yes yeah 11 is right answer P Sujan Jahid Nishant yeah చాలా మంది ఆన్సర్స్ 11 దట్స్ గుడ్ వండర్ఫుల్ ఆన్సర్ నైస్ ఆన్సర్ దేర్ ఇస్ 11 ఓకే యా 11 ఆటస్ ఉన్నాయి అవి ఎక్కడ ఉన్నాయి ఒక్కసారి మనం ఇండివిజువల్ గా 11 అనే ఆటస్ ఎక్కడ ఉన్నాయి ఇండివిజువల్ గా మనం ఒకసారి సెర్చ్ చేద్దాం జస్ట్ సీ వన్స్ ఆట మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఒక ఆట ఆటనా ఆట 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 ఇక్కడొక ఆట ఇక్కడొక ఆట ఈ కాడ యా ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 that's it
11 ఆటలు ఉన్నాయి. యా, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్ ఆన్సర్. మీరు చెప్పిన ఆన్సర్స్ అన్ని రైట్. చా, వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఆటల గురించి డిస్కషన్ చేసుకుందాం మనం, సరేనా? యా, ఇప్పుడు చూడండి, మనకి ఇలా ఇక్కడ చెప్పుకున్నటువంటి ఆటలను గుర్తుపడదాం. ఇప్పుడు ఆటలను గుర్తుపడదాం, సరేనా? ఇప్పుడు ఎన్ని ఆటలు ఉన్నాయి గుర్తుపట్టాలి. చాట్ బాక్స్ లో పెట్టండి, ఎన్ని ఆటలు ఉన్నాయి చాట్ బాక్స్ లో పెట్టండి, లెక్క పెట్టి. ఇలా ఎన్ని ఆటలని చూస్తా ఇప్పుడు. సరే, తమ్ముడు గురిపెట్టి కొట్టేటి గోటీల ఆటనా, గోటీల ఆట. గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆట. ఓకే. తొక్కుడు బిళ్ళ ఆట 2, 3. చాట్ బాక్స్ లో పెట్టండి. గోనేటు ఆట, చేతులతో కట్టే చేతులతో కొట్టే గొర్రె ఆట, చేతులు చెమ్మ చెక్క ఆట. 1 2 3 4 6 అనుకుంటా, మేబీ చెక్ వన్స్. గురిపెట్టి కొట్టేది గోటీల ఆటని, గవ్వలతో ఆడి బజ్జి. యా 6. దర్ ఇస్ టోటల్ 6. యా, చాలా మంది. యా 6. యా, డన్. 6 ఈజ్ రైట్ ఆన్సర్. సరే, మొత్తం ఎన్ని ఆటలు? 6 ఆటలు, 6 ఆటలు కదా. యా, సరే, మనం ఫస్ట్ నుంచి ఒకసారి ఆటల గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. గోటీల ఆట, పచ్చీసు ఆట, తొక్కుడు బిళ్ళ ఆట, బొంగర ఆట, చిర్రగొనే ఆట, చెమ్మ చెక్క ఆట. సరే, ఇప్పుడు చూడండి నాన్న, నేను ఇంకొకసారి పాట పాడతాను, జస్ట్ మీరు ఒక్కసారి చూసుకోండి, సరేనా? యా, ఇప్పుడు చూడండి, ఇక మొత్తం కుమ్మేయాలి, అందరూ మంచిగా పాడాలి, సరేనా? యా, చూడండి. ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టము తమ్ముడా. డప్పు కొడతా, సౌండ్ వినబడుతుంది, చూడు ఒకసారి. ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టము తమ్ముడా. గురిపెట్టి కొట్టేటి గోటీలాటనా, గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటనా, పెంకాసు వేసేటి తొక్కుడు బిల్లాటనా. ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టము తమ్ముడా. గుండ్రంగా తిరిగేటి బొంగరం ఆటనా, కట్టెతో కొట్టేటి చిర్రగొనే ఆటనా, చేతులతో చెప్పట్ల చెమ్మ చెక్క ఆటనా. ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టము తమ్ముడా. ఈ వేళ మీరు పాడాలి, ఓకే? సరే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, చూడండి, ప్రతి ఆట గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. అంటే ఈ ఆటలు ఎట్లుంటాయి, ఏ విధంగా ఆడాలి అనే దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. సరే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మనం చూసేది గోటీల ఆట గురించి చూద్దాం, సరేనా? యా, అవునా? చూడండి, ఇప్పుడు ఆన్ స్క్రీన్ పైన చూడండి, దేర్ ఈస్ గోటీల ఆట కదా. అంటే గోటీల ఆట అంటే ఇలా ఆడతారు నాన్న. మన స్క్రీన్ పైన చూసినట్లయితే యూ కెన్ అబ్జర్వ్ ద స్క్రీన్ ఎవ్రీబడి. ఆ స్క్రీన్ పైన ఎలా ఆడుతుర్రు, ఇద్దరు కజిన్స్ ఆర్ బ్రదర్స్ ఆర్ లేదంటే ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, రౌండ్ గా దేంతోనైనా ఒక చిన్న రౌండ్ ఆఫ్ వేస్తారు. రౌండ్ ఆఫ్ వేసిన తర్వాత అందులో గోటీలు పెడతారు. గోటీలు పెట్టి కొంత దూరం నుంచి ఏం చేస్తారంటే, కొంత దూరం నుంచి వాళ్ళు వేస్తారు. వేసి ఆ సర్కిల్ కి దగ్గరగా ఎవరైతే ఉంటే, సర్కిల్ కి దగ్గర ఎవరైతే వస్తే, ఆ గోటి వస్తే వాళ్ళు ముందు కొట్టాలన్నట్టు. అప్పుడు ఆ సర్కిల్లో కొట్టిన వాళ్ళు గోటీలు బయటకు వస్తే ఆ గోటీలు వాళ్ళకే. ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు కదా, ఈ పర్సన్ ఇప్పుడు కొట్టినప్పుడు ఒక 4 గోటీలు 4 గోటీస్ బయటకు వచ్చినాయి అనుకో, ఇతనికి 4 గోటీలు వస్తాయి.
ఆ తర్వాత మళ్ళీ ఈ పర్సన్ ఉంది కదా, ఈమె ఏం చేస్తుంది, మళ్ళీ ఈమె కూడా కొడుతుంది. కొట్టినప్పుడు ఒక 3 గోటీస్ వస్తాయి బయటకు ఇట్లా బయటకు ఇట్లా వచ్చినాయనుకో, అప్పుడు ఈమె ఏం చేస్తుంది, ఆ 3 గోటీస్ ని తీసేసుకుంటుంది అన్నట్టు. అట్లా అన్నట్టు కాన్సెప్ట్ ఇది ఉంది. ఓకే, ఆడిరా ఎప్పుడైనా ఆడిరా ఈ గేమ్ ఆడిరా మీరు? సరే, ఎక్కువగా ఇది ఏం చేస్తారంటే బాయ్స్ ఆడతారు. ఎక్కువగా ఈ గేమ్ ఏం చేస్తారు, ఎవరు ఆడతారు అంటే బాయ్స్. ఎస్, ఎక్కువ ఈ గేమ్స్ ని ఎవరు ఆడుతున్నా బాయ్స్ ఆడతారు ఎక్కువగా. యా, అయితే ఇందులో మనకి ఇందులో గర్ల్స్ ఆడే గేమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది ఈ ఆట పేరు ఏంటంటే గోటీల ఆట నాన్న. గోటీల ఆట అంటారు. ఈ ఆట పేరు ఏందమ్మా? గోటీల ఆట. ఓకే, వెరీ గుడ్. యా, కొంతమంది ఆడలేదు అంటున్నారు, దట్స్ వెల్, ఏం కాదు, నేర్చుకోవాలి. బట్ ఆడకున్నా పర్వాలేదు కొన్ని గేమ్స్. కానీ ఈ గేమ్ అంటే ఏంది, దీని వే ఆఫ్ ప్లే ఎట్లుంటది అనేది మనం తెలుసుకోవాలి. యూ షుడ్ నో దిస్ థింగ్స్. ఓకే, యా, వెరీ గుడ్. సరే, నెక్స్ట్ ఏమాట? పచ్చీస్ ఆట చూద్దాం. ఓకే, యా, ఇది పచ్చీస్ ఆట నాన్న. దిస్ ఈజ్ పచ్చీసు ఆట. ఈ పచ్చీసు ఆట అంటే ఇప్పట్లో చాలా ఎవరు ఆడతలేరు. దీనికి యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ గా ఏ గేమ్ వచ్చిందంటే ఇప్పుడు చెస్ వచ్చిందన్న. దీనికి రిలేటివ్ గా చెస్ అనే గేమ్ కానీ, లేదంటే అష్టాచెమ్మ గేమ్ కానీ, లేదంటే మనం ఆడుతాం చూడు, పాము నిచ్చెన పాము గేమ్ ఆడుతాం చూడండి, ఆ గేమ్ కానీ, ఇలాంటి గేమ్స్. యా, ఇక్కడ మనం ఇంకా ఇంట్రెస్ట్ ఆడేది లూడో గేమ్ కూడా దీనికి రిలేటివ్ గా బట్ ఇట్ ఈస్ నాట్ లూడో గేమ్, ఇట్ ఈస్ పచ్చీస్ గేమ్ అంటారు దీన్ని పచ్చీస్ గేమ్ అంటారు. ఓకే, ఇట్ ఈస్ నాట్ లూడో. ఓకే, ఇట్ ఈస్ నాట్ లూడో అన్న. ఏందన్నా? స్నేక్ హెడ్, దట్స్ గేమ్ ఓన్లీ. యా, అలాంటి గేమ్స్ ఎక్కువ మనం ఆడతాం. బట్ ఈ పచ్చీసు ఆట అనేది ఇక్కడ పచ్చీసు చావుతో వస్తుంది. ఇట్ ఈస్ ఎందుకంటే అక్కడ టైప్ చేసేటప్పుడు ఆ తెలుగు టైప్ రాలేదు అక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి మీరు సాయి స్వీకృత మ్యూట్ యువర్ సెల్ఫ్ అమ్మా. సరే, ఇప్పుడు చూడండి అమ్మా, అందరు చూడాలి ఈ గేమ్ ఎలా ఆడతారు. యాక్చువల్లీ ఈ గేమ్ ని ఇద్దరు ఆడొచ్చు, నలుగురు కూడా ఆడొచ్చు. ఓకే, ఇద్దరు ఆడొచ్చు, నలుగురు కూడా ఆడొచ్చు. ఎలా ఆడతారంటే ఈచ్ వన్ బాయ్ ఆర్ గర్ల్ కి 8 కైండ్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఇద్దరు ఆడుతున్నారు అనుకుందాం. ఇద్దరికి, ఒక అతనికి 8 కైండ్స్, ఇంకొక అతనికి 8 కైండ్స్ ఇస్తారు. ఇచ్చేసి ఒక అతను ఇటు సైడ్ పెట్టుకుంటాడు, ఒక సైడ్ వన్ పర్సన్ ఇటు సైడ్ పెట్టుకుంటాడు, ఇంకో పర్సన్ ఇటు సైడ్ పెట్టుకుంటాడు అనుకున్నాం. ఇక ఇలా ఇతను 8 కైండ్స్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇతను 8 కైండ్స్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, అతని ఇష్టం అది. ఇక ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఈ కైన్ ద్వారా ఇలా వేస్తాడు అన్నట్టు, వేసి ఆడుతూ ఉంటారు. ఇది ఇప్పుడు చాలా తక్కువ ఆడుతున్నారు నాన్న. ఎప్పుడు ఎక్కువ ఆడేవారంటే మన డాడీ వాళ్ళు, గ్రాండ్ పా వాళ్ళు, గ్రాండ్ మా వాళ్ళు ఎక్కువగా ఆడేవాళ్ళు. చేన్లలో కూర్చుండి మంచిగా ఎడ్లు మేపిన తర్వాత ఎడ్లు మేపుతూ ఆడేవారు. ఎడ్లు మేపుతారు కదా, ఎడ్లను ఇట్లా వ్యవసాయం దున్నిన తర్వాత ఏం చేసేవారు పేరెంట్స్? ఇట్లా ఎడ్లను మేపేవాళ్ళు. మేపేటప్పుడు అమ్మా వన్య సాగు పచ్చీసు ఆట. యా, వన్య. Yes, sir. In English, what is the business? Okay, don't worry, I will tell you, but I need some time. Okay, yeah, I will explain this later. Okay, yeah. Next to गिल्ली डंडा बोल दीजिए. నెక్స్ట్ తొక్కుడు బిళ్ళ ఆట చూడండి. ఓకే,
ఇక చూడండి అమ్మ తొక్కుడు బిళ్ళ ఆట. ఇక తొక్కుడు బిళ్ళ ఆట అయితే మీకు ఆల్రెడీ తెలుసు. యాక్చువల్లీ అమ్మ పచ్చీసు ఆటని మనం ఏమంటారంటే పంచ్ గేమ్ అంటారమ్మా. పంచ్ గేమ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, పంచ్ గేమ్. ఓకే, పచ్చీసు ఆటని ఇంగ్లీష్ లో పంచ్ గేమ్ అంటారు. పంచ్ పంచ్ PUNCH పంచ్. ఓకే, పచ్చీసు ఆటని పంచ్ గేమ్ అంటానన్న. లేదా అంటే గ్రీన్ గేమ్ కూడా అనొచ్చు, గ్రీన్ గేమ్. ఓకే, యా సరే. ఇప్పుడు నెక్స్ట్ తొక్కుడు బిళ్ళ ఆట. ఇక తొక్కుడు బిళ్ళ ఆటను చూసుకున్నట్లయితే మనం ఎంత చక్కగా ఆడతాం తెలుసా. ఇక మన సిస్టర్స్, అక్కయ్యలు, లేదంటే చిన్న చిన్న పిల్లలు చిన్నగా సర్కిల్స్ గీసుకొని బ్రాకెట్స్ టైపు ఆడుతూ ఉంటారు కదా. ఒకసారి స్క్రీన్ పైన చూడండి ఆమె ఎట్లా ఆడుతుంది. అక్కడ PT సార్ ఆడిపిస్తున్నాడు, వాళ్ళ స్కూల్లో PT సార్ ఆడిపిస్తున్నాడు, మిగతా వాళ్ళంతా చూస్తున్నారు, ఈ ఆడుతున్నారు. అంటే ఒక్కరని కాదు, ఇద్దరు కూడా ఆడొచ్చు ఈ గేమ్ ని. ఇట్లా ఇద్దరు, ఈమె ఇక్కడ నుంచి వస్తుంది కదా, ఇంకొక అతను ఇక్కడ నుంచి కూడా రావచ్చు. ఇట్లా ఇద్దరు కూడా ఆడొచ్చు. మీకు తెలుసు ఆల్రెడీ, మేబీ గర్ల్స్ కి అందరికి తెలిసి ఉంటది, బాయ్స్ కూడా తెలుసు. బాయ్స్ కూడా చాలా మంది ఆడతారు, ఎందుకు ఆడరు? కాబట్టి మీరు కూడా ఏం చేయాలి, మంచిగా ఇలాంటి గేమ్స్ పైన ఇంట్రెస్ట్ పెట్టాలి. ఇప్పుడు ఇంట్లో ఏం చేయాలి, మీకు ఆల్రెడీ బ్రాకెట్స్ ఉంటాయి, బ్రాకెట్స్ ఇట్లా రౌండ్ అప్ వేసుకోవాలి, గీసుకోవాలి. ఇంట్లో గేమ్స్, ఇట్ ఈస్ ఇండోర్ గేమ్స్. నో, అఫ్ కోర్స్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడొచ్చు, ఇండోర్ గేమ్స్ కూడా ఆడొచ్చు. ఇంట్లో గీసుకొని సింపుల్ గా దుంకడం, జంప్ చేయడం అలవాటు అవుతా ఉంటుంది అన్నట్టు. లెగ్స్ ఫ్రీ అవుతా ఉంటాయి, పెయిన్స్ అన్ని తగ్గిపోతా ఉంటాయి, బాడీ ఫ్రీగా ఉంటుంది, బాడీ హెల్దీగా స్ట్రాంగ్ అవుతుంది అన్నట్టు. సో యూ షుడ్ ప్లే లైక్ దిస్ గేమ్స్. ఓకే, గేమ్ నేమ్ ఏంటి? గేమ్ పేరు చెప్పండి ఒకసారి. మాట్లాడింది తొక్కుడు బిళ్ళ ఆట. తొక్కుడు బిళ్ళ ఆట కదా. యా, వెరీ గుడ్. తొక్కుడు బిళ్ళ ఆట. నెక్స్ట్ తొక్కుడు బిళ్ళ ఏమంటారు? తొక్కుడు బిళ్ళ వీడికి ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే ఇప్పుడు కావన్నా, తప్పదంటారా? ఓకే ఓకే ఓకే, ఐ విల్ టెల్ యూ, డోంట్ వరీ, ఐ విల్ టెల్ యూ నెక్స్ట్ క్లాస్. ఓకే, యా, నేను కామన్ గా మనం తెలుగు సబ్జెక్ట్ కాబట్టి తెలుగులోనే సెర్చ్ చేసి ఇమేజ్ ని పోస్ట్ చేసినామా. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంగ్లీష్ లో కూడా కొన్ని వర్డ్స్ ని కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, సో నేను ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను, సరేనా? డోంట్ వరీ. యా, గోటీల ఆట అయిపోయింది, మళ్ళా పచ్చీసు ఆట అయిపోయింది. ఇప్పుడు తొక్కుడు బిళ్ళ ఆట కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది ఎలా ఆడాలో కూడా మీకు తెలుసు క్యాజువల్ గా. సరే, నెక్స్ట్ బొంగరం ఆట చూద్దాం. బొంగరం ఆట. ఓకే, దిస్ ఇస్ బొంగరం ఆట అమ్మ. కొంతమంది ఏం చేస్తారు, బొంగరం ఆట అంటే ఒక చెక్క రౌండ్ ఆఫ్ చెక్క సంబంధించి ఉంటది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇలాంటిది రౌండ్ ఆఫ్ చేసింది. దానికి ఇట్లా తాడు చుడతా ఉంటారు, తాడు గట్టిగా చుట్టి ఇట్లా ఇసిరేస్తారు అన్నట్టు. ఇసిరేసినప్పుడు ఏమైతుంది, ఇక అది గిరా 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 గిరమని తిరుగుతూనే ఉంటది. ఇక దాని కెపాసిటీ, ఆ తాడు ఎన్ని రౌండ్స్ అట్లా చుట్టితే అన్ని రౌండ్స్ లకి డబుల్గా తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. అది అట్లా అలా అంటే ఈ ఫస్ట్ పర్సన్, ఇతను సెకండ్ పర్సన్, ఇతను థర్డ్ పర్సన్, ఇతను ఫోర్త్ పర్సన్. అంటే ఇప్పుడు సెకండ్స్ టైమ్స్ పెట్టుకుంటారు. దే విల్ పుట్ టైమ్స్ పెట్టుకుంటారు. టైమ్స్ పెట్టుకొని ఏం చేస్తారు, ఎవరి బొంగరం ఎక్కువ టైం ఎక్కువసేపు తిరుగుతుందో వాళ్ళు విన్నర్స్. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఉన్నాడు, ఇతన్ని 1 minute తిరిగింది అనుకుందాం. సెకండ్ పర్సన్ ఉన్నాడు, 1 minute తిరిగింది అనుకుందాం. థర్డ్ పర్సన్ ఉన్నాడు, 2 minutes తిరుగుతుంది. ఇక ఫోర్త్ పర్సన్ ఉన్నాడు, 2.5 తిరిగింది అనుకుందాం బొంగరం. అప్పుడు ఎవరు విన్నరు? ఫోర్త్ పర్సన్ విన్నారు కదా. అట్లా అంటే ఎక్కువ సేపు ఎవరి బొంగరం తిరిగితే వాళ్ళు విన్నారు. ఇంకో విషయం తెలుసా, ఇందులో మనం ఏం చేస్తారు తెలుసా, కొంతమంది బొంగరాన్ని చేతిపై తిప్పుతారు తెలుసా, బొంగరాన్ని చేతి పైన కూడా తిప్పుతారు తెలుసా, అట్లా అన్నట్టు. సరే, ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఇంకా బొంగరాన్ని ఎలా తిప్పుతారు, ఏం కథ అనేది మనం ఇంకా తెలుసుకుందాం, బాగా తెలుసుకుందాం. ఫస్ట్ వి విల్ సీ వన్స్. ఇక చూడండి, నెక్స్ట్ ఏ మాట, బొంగరం ఆట. తర్వాత
చెర్రగొనే ఆట, చెర్రగొనే ఆట, చెర్రగొనే ఆట ఆడిర్రా మీరు ఎప్పుడైనా? చూడండి స్క్రీన్ పైన చూడండి, చెర్రగొనే ఆట చూడండి, ఆడిర్రా మీరు ఎప్పుడైనా? చూసాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్తా, నేను ఒకరికి అడుగుతావు. శ్రద్ధ కాదు, బాయ్స్ అడగాలి. పి సృజన్, పి సృజన్. Yes sir. మా డాడీ లే. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ జి సృజన్, పి సృజన్. ఓకే జాయిద్. Yes sir. Yes. ఆడినావు ఎప్పుడన్నా ఈ ఆట ఆడినావా? No. No sir. Yes sir. Yes sir. ఓకే ఓకే, పి సృజన్ నువ్వు ఆడినావా? I play. No. ఓకే, ఎవరు ఆడలేదు. పోనీ ఇంకెవరైనా ఆడిర్రా మన దాంట్లో? జాయిద్ ఒక అతను ఆడిండు, పి సృజన్. ఇంకెవరైనా ఆడిర్రా? యా వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఈ గేమ్ ఎట్లుంటా అంటే ఒక పొడాటి కర్ర ఉంటది మన చేతిలో, ఒక పొడాటి కర్ర. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, ఇలాంటి కర్ర ఒకటి ఉంటది. ఇంకొకటి మదియా మ్యూట్ యువర్ సెల్ఫ్, మదియా మ్యూట్ యువర్ సెల్ఫ్, మదియా. క్లాస్ మధ్యలో అన్మ్యూట్ చేస్తే రిమూవ్ చేస్తా, రిమెంబర్ ఇట్. ఓకే, యా గుడ్, వెరీ గుడ్ మదియా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, నేను రౌండ్ అప్ చేసిన ఇలాంటి కట్టెను స్టిక్ ని తీసుకొని ఏం చేస్తారంటే, ఇక్కడ చిన్న ఒక గిల్లి ఉంది చూడండి, దీన్ని గిల్లి అంటారు. దీన్ని గిల్లి అంటారు. అంటే ఈ టైప్ లో ఉంటది, గింతే ఉంటది, గిల్లి అంటారు. గిల్లి అంటారు నాన్న దాన్ని. ఓకే, దాన్ని ఏమంటారు? గిల్లి అంటారు. ఇక దీన్ని ఏమంటారు? ఇక్కడ ఉంది చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాగండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే గిల్లి అంటారు నాన్న. అక్కడ కింద ఒకటి ఉంది, అతను కొడుతున్నాడు దాన్ని గిల్లి అంటారు. ఇక దీన్ని ఉంటేనే దాండు అంటారు, దాండు. అయితే మనం మోటు భాషలో ఏమంటామంటే ఈ గేమ్ ని, ఈ గేమ్ ని ఏమంటామంటే గిల్లి దాండు. ఏ నిశాంత్, గిల్లి దండు. యా just mute Jahid, mute yourself. గిల్లి దండు. Hey Jahid, who is this? Jahid, I'm asking you, who is that? Don't do extra, okay? I will remove the class. It is for you only, not others. If you want listen class carefully, you can listen. Otherwise, you can leave the class. క్లాస్ వినేటప్పుడు సార్ ఏం చెప్తుండు, నేను ఏం అర్థం చేసుకోవాలి, అది కాన్సన్ట్రేషన్ పెట్టేది లేదు. అరే మిగతా వాళ్ళు పక్కకుండి వినాలనుకుంటే యూ కెన్ సిట్, యూ కెన్ లిసన్ ద క్లాస్. ఒక్కరి వల్ల అందరికి డిస్టర్బెన్స్ అంటే ఇట్స్ లాస్ట్ టైం. ఇఫ్ యూ డూ ఎనీబడి లైక్ దిస్, ఐ విల్ రిమూవ్ ద క్లాస్. ఇంకొకసారి అస్సలు చేయను కానివ్వను. ఓకే సరే, చూడండి ఇక చిన్నగా ఇక్కడ ఉంది చూడండి, ఇది గిల్లి నాన్న, ఇది దాండు. అంటే దీన్ని మనం కామన్ భాషలో గిల్లి దాండు ఆట అంటాం. బట్ మన యాజ్ ఏ టెక్స్ట్ బుక్ ప్రకారం చెర్రగొనే ఆట అంటారు నాన్న. చెర్రగొనే ఆట అంటారు. ఓకే, చెర్రగొనే ఆట అంటారు నాన్న దీన్ని. ఓకే చూడండి, ఇది ఎలా అంటే ఆ గిల్లిని ఇలా కొడితే ఆ పక్కకున్నారు చూడండి, వీళ్ళున్నారు చూడండి, వీళ్ళు ఏం చేయాలంటే క్యాచ్ చేసుకోవాలి. అది క్యాచ్ పట్టాలి. క్యాచ్ పడితే అప్పుడు ఈ కొట్టిన పర్సన్ అవుట్ అన్నట్టు. యా వెరీ గుడ్, లైక్ దట్. చూడండి అది ఎంత మంచిగా మెసేజ్ ద్వారా అప్డేట్ అవుతున్నారు. గిల్లి దాండు ఆట, దే ఆర్ టైపింగ్ ది మెసేజ్. మిగతా వాళ్ళు కూడా అట్లా అప్డేట్ అయ్యే ప్రయత్నం చేయాలన్నా. యా చూడండి, ఇక ఇతను ఇలా గిల్లి దాంతో కొడితే ఆ మిగతా అతను ఏం చేయాలి, క్యాచ్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఒకవేళ ఈ కొట్టిన గిల్లిని ఇతను క్యాచ్ చేసిన అనుకో, ఇక్కడ ఉన్నటువంటి క్యాచ్ చేసిన వ్యక్తి క్యాచ్ చేసిన అనుకో,
మళ్ళా తర్వాత ఇతను మళ్ళీ గిల్లి దాన్ని ఇతను కొడతాడు. అట్లా మళ్ళీ ఇతను కొట్టిన దానికి ఇతను క్యాచ్ చేసింది అనుకో, ఆ తర్వాత ఇతను కొడతాడు. అట్లా అన్నట్టు ప్రాసెస్ అట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇట్ ఈస్ అవుట్డోర్ గేమ్ అన్నట్టు. ఇది ఇంట్లో ఆడలేము, మనం కామన్ గా బయటనే ఆడవచ్చు. సమ్మర్స్ టైంలో మనకి ఎప్పుడైతే లీవ్స్ ఉంటే వాళ్ళతో మన గల్లీ ఫ్రెండ్స్ తోని ఆడచ్చు. ఓకే, యా, వెరీ గుడ్. నెక్స్ట్ ఇక నెక్స్ట్ ఏంది, చెమ్మ చెక్క ఆట. అమ్మయ్య, మస్తు ఉంటది కదా చెమ్మ చెక్క ఆట కదా. వన్య సాహు అండ్ సాయి సుకృత, వర్షిత, హర్షిత, శ్రద్ధ, మదియా, ఎలా ఉంటది? బాగుంటది చెమ్మ చెక్క ఆట. సరే, ఇప్పుడు మనకు ఒక్కసారి చూడండి. నేనేం చేస్తా అంటే, ఇలా ఏం చేస్తారు, చెమ్మ చెక్క ఇట్లా చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అని పాట పాడుతూ ఉంటారు. ఓకే, ఒక్కసారి చూద్దాం. ఒకసారి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేనేం చేస్తా చూడండి. This is with this. Wait, Srihit, go mute yourself. సరే, ఇప్పుడు అందరు ఏం చేయాలంటే మనం గేమ్ గురించి కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎలా పెట్టాలి కాన్సన్ట్రేషన్ అంటే చెప్తా. ఇప్పుడు చూడండి అన్న, నేను ఇప్పుడు నా స్క్రీన్ ప్రజెంటేషన్ చేస్తా, చేసిన దాంట్లో మీకు చూపిస్తా. ఒకసారి ఎట్లుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి, సరేనా? అవి ఎలా ఆడతారు, గేమ్స్ అనేటివి ఎలా ఆడతారు అనేది ఒక్కసారి ట్రైల్ గా చూపిస్తా. మీరు చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. సార్ స్క్రీన్ కనిపిస్తలే. కనబడదు. ఒక్క నిమిషం. సార్ సౌండ్ రావడంలే.
సార్ సౌండ్ రావాలంలే సార్ సౌండ్ రావడం సార్ సౌండ్ రావట్లే సార్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్ ఓకే యువర్ వాయిస్ యా మీరు ఏం చేయాలంటే మీ హోంవర్క్ ఏంటంటే యూ హ్యావ్ టు ట్రై టు సింగ్ ద సాంగ్ ప్రాక్టీస్ ద సాంగ్ నో నాట్ నౌ దెర్ ఇస్ నో టైం నాన్న తర్వాత నేను హోంవర్క్ ఇచ్చి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అది కంప్లీట్ చేయాలి సరేనా సరే మీరు ఒకసారి ఫోటో తీసుకుంటారు అది పాటని సాంగ్ని ఫోటో తీసుకోండి సార్ నేను తొందరగా పాడతా పాడుకుంటా ఫోటో తీసుకో పాడు ఒకసారి చూద్దాం ఎట్లా పాడుతావు చెమ్మ చెక్క ముగ్గా అట్లు వయ్యంగా అరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులయ్యంగా రత్నాల చెమ్మ చెక్క ముగ్గులయ్యంగా ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి అందరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి అండ్ ఐ విల్ నేను గూగుల్ క్లాస్ రూమ్లో కూడా సెండ్ చేస్తా అందరూ కూడా మీరు చూసి ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే జస్ట్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆట అనేది మనం ఎన్నిసార్లు 7 times 11 times ఉన్నాయని గుర్తుపట్టినాం కదా అలాంటి ఈ ఆటల పేర్లు మనం చూసి నేర్చుకోవాలి ముఖ్యంగా ఓకే జస్ట్ యూ హ్యావ్ టు సింగ్ ప్రాక్టీస్ ఇన్ యువర్ హోమ్ ది సాంగ్ దట్స్ ఇట్ యువర్ హోంవర్క్ ఓకే యా అందరు తీసుకున్నారా నాన్న అందరు తీసుకున్నారా వెరీ గుడ్ నాన్న ఓకే నాన్న బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్ బాయ్